గురుగారు, దేవి నవరాత్రులలో భాగంగా శ్రీమాత మహాచండి అవతారంగా మనకు దర్శనమిస్తుంది. ఈ స్వరూప వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? శ్రీ మహాచండీదేవి అయి నమ. చండత్వము కలిగినది చండి. చండత్వం అంటే భీకరమైనటువంటి కోపం. అమ్మ మహాభయంకరమైన కోపంతో ఉంటుంది ఈ రూపంలో, చండీ రూపంలో. మామూలు చండీ అంటేనే కోపం కలిగినది అని, మహాచండి అందులోనూ బాగా బాగా ఎక్కువ కోపంతో ఉంటుందట. ఎప్పుడొచ్చింది? ఆ భండాసురుడు అనేటువంటి ఆ రాక్షసుణ్ణి, లేకపోతే దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని సంహరించేటువంటి సమయంలో అమ్మ మహాచండి కింద మారింది. చండీ రూపం. అందుకే చండీ, చాముండ, మైసూర ప్రదేశంలో కూడా మనం చాముండేశ్వరి అంటాం. ఆ చాముండేశ్వరి ఆ అమ్మవారి యొక్క రూపమే మహాకోపం అనమాట. అందువల్ల కోపంతో ఉన్న తల్లి. సాధారణంగా మనం అమ్మ దగ్గర శాంతంగా ఉన్నప్పుడు ఏ లలితా రూపంలోనూ, చక్కగా ఆ బాలా త్రిపుర సుందరి రూపంలోనూ అమ్మ చాలా శాంతంగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. అటువంటి ఆ రూపాన్ని చూస్తూ ముగ్ధ మనోహరంగా ఉంటుంది కాబట్టి ఏవేవో స్తోత్రాలు చేస్తుంటాం. కానీ నాయన, అమ్మ ఎంత ప్రేమను చూపించగలదో తప్పుడు పనులు చేస్తే అంత కోపం కూడా చూపిస్తూ ఉంటుంది. ఎవరు తప్పుడు పనులు చేస్తే? బిడ్డలు. మనందరం కూడా అమ్మ యొక్క బిడ్డలమే. మనం ఏదైనా చిన్నపాటి తప్పు చేసాం, తప్పు చేసినప్పుడు ఒరే నాన్న ఇది చెయ్యొద్దురా అని మృదువుగా మందలిస్తే మానేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చేస్తావా చేయవా, ముందు ఆ పని మానే అని కోపంగా కనుక అమ్మ చెప్పిందనుకోండి, మానేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే చర్మము యొక్క స్వరూపాన్ని బట్టి మనుషుల యొక్క స్వభావాలు మారుతూ ఉంటాయి. కొంతమంది మొద్దు చర్మాలు, కొంతమంది మృదు చర్మాలు కింద ఉంటుంటాయి. అందువల్ల అలాంటి వారి దగ్గర ఆ రకంగానే ఉండాలి. కాబట్టి అమ్మ మహాచండీ రూపాన్ని ధరించింది. ఇక ఈరోజు అమ్మ ఈ మహాచండీ రూపంతో పాటుగా స్కందమాత రూపాన్ని కూడా ధరిస్తుంది. నవదుర్గల్లో భాగంగా స్కందుడు అని అంటే ఆ రెల్లుగడ్డి నుంచి జారిపడినటువంటి వాడు, మహామహిమాన్వితుడు, రాక్షసాదుల్ని సంహరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆ కుమారస్వామి. ఆ కుమారస్వామి మాత చూడండి, లోకంలో సాధారణంగా రామమ్మ మొగుడు, సీతమ్మ మొగుడు ఇలా చెప్పుకుంటారు. కానీ అమ్మట స్కందమాత అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతుందట. అంటే కుమారస్వామి తల్లిని నేను అని పిలిపించుకోవడానికి అమ్మ చాలా ఇష్టం. అందుకని నవదుర్గల్లో స్కందమాత అని పేరు వచ్చింది. కుమారస్వామి తల్లిని నేను ఎందుకు పిలిపించుకుందంటే, కుమారస్వామి ఈ యోగ శాస్త్రానికి ప్రతీక. ఆ కుమారస్వామే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళందరూ కూడా మోపిదేవి అని ఉంది కృష్ణా జిల్లా దగ్గర. అక్కడ ఆయన తపస్సు చేసి ఒక సుబ్రహ్మణ్య అవతారం దాల్చాడు ఆ మహానుభావుడు. ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క సందర్శనం చేత ఎవరికైతే సంతాన భాగ్యం కలగదో వారికి సంతాన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర అవతారం, అందుకే ఆయన సుబ్రహ్మణ్యుడు అంటారు. అటువంటి కుమారస్వామి నా కొడుకు లోకంలో తారకాసురుడు లాంటి భయంకరమైన రాక్షసుల్ని సంహరించాడు, అటువంటి కొడుక్కి నేను తల్లిని అని కొడుకు యొక్క కీర్తిని లోకంలో ప్రచారం చేయటానికి ఆ తల్లి చాలా ఉత్సాహపడుతుంది. కాబట్టి ఆ తల్లి స్కందమాత అనేటువంటి పేరుతోటి ఈ నవదుర్గల్లో భాగంగా అలంకారం చేసి పూజ చేస్తూ ఉంటారు. ఆ స్కందమాత రూపంలో ఉన్న తల్లి, అలాగే మహాచండీదేవి రూపంలో ఉన్నటువంటి తల్లి మనల్ని అందరినీ అనుగ్రహించి మనందరికీ సిరి సంపదలను ప్రసాదించుగాక.